ప్రేమిస్తున్న తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 58 నిమిషాలు. డ్రామా రొమాంటిక్ సినిమా. అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ 7 నవంబర్ 2025న ముచ్చటగా 20 సినిమాల మధ్యన 15 ఆడుతున్న సినిమాలు 35 సినిమాల మధ్యన వచ్చింది. సరే, ఇక ఈ సినిమాల్లో ఏ సినిమా విన్నర్ అయ్యింది అంటే ద గర్ల్ ఫ్రెండ్ విన్నర్గా నిలబడింది యాక్సిడెంటల్లీ. రాహుల్ రవీంద్రన్కు ఒక లక్ దొరికినట్టు అయింది. ఎందుకంటే ఇవేవి కూడా ఎన్నదగిన సినిమాలుగా నిలబడలేదు కాబట్టి. సో అంతేగాని గర్ల్ ఫ్రెండ్ కూడా పెద్ద వర్తున్న సినిమా కాకపోయినా జటాధర ఘోర పరాజయం, తర్వాత మాస్ జాతర డల్ కావడము, ఆ తర్వాత ద ప్రీ వెడ్డింగ్ షో కామెడీ టైపు ప్రేక్షకులను ఆకర్షించడంతో ది గర్ల్ ఫ్రెండ్ విజేతగా నిలబడితే, ప్రేమిస్తున్న సినిమా అటు ఇటుగా నిలబడింది. అంటే ఒక చిన్న సినిమా 2 గంటల 58 నిమిషాల నిడివితో రావడం ఒక రికార్డ్ అయితే, చిన్నప్పటి నుంచి బాలనటుడిగా ఉన్నటువంటి నటుడు ఒక్కసారిగా తన విజృంభించినటువంటి నటనతో సాత్విక్ వర్మ అద్భుతంగా యాక్ట్ చేయడము, ఒరిజినల్గా బ్లాక్ కలర్లో ఉన్న అంటే చామన్ ఛాయ్లో ఉన్నటువంటి హీరోయిన్ ప్రీతి నేహ అందమైన ఫేసు, కాకపోతే మరీ లేతగా చాలా చిన్న ఏజ్లో ఉన్నటువంటి హీరోయిన్. సో సాత్విక్ వర్మకి సెట్ అయింది ఆ అమ్మాయి. సో అందరికన్నా బాగా ఈ సినిమాలో చేసిందంటే విజ్జి చంద్రశేఖర్ తల్లి పాత్రలో ఈ సినిమాల్లో అందరికన్నా అద్భుతంగా చేసిన నటి ఈ తల్లి పాత్ర. ఆ తర్వాత సాత్విక్ వర్మ హీరోగా అద్భుతంగా ట్రై చేశాడు. అట్లాగే తమిళ నటుడు సుబ్బు పంచు డబ్బింగ్తో సహా తనే చెప్పి వచ్చిరాని తెలుగులో అబ్బాయికి పోతాడు ఈ టైప్లో కొంచెం ప్రొనౌన్సియేషన్ అలా ఇలా ఉన్నా కూడా నటనతో ఆకట్టుకున్నాడు. సో బాగా చేశాడు. అట్లాగే ఈ అమ్మాయికి కుదిరినటువంటి ఒక అబ్బాయిగా, ప్రీతి నేహాకి కుదిరినటువంటి అబ్బాయిగా వచ్చినటువంటి అబ్బాయి చూడడానికి కూడా అందంగా ఉండి ఆ క్యారెక్టర్కి ఫిట్నెస్ చక్కగా సరిపోయాడు. భానుశంకర్ అద్భుతమైన దర్శకత్వం తోడై కనకదుర్గ పప్పుల ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఈ సినిమాకి సిద్ధార్థ్ సాలూరి యొక్క మ్యూజిక్ బాగా ఉపకరించింది. అట్లాగే సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ, శిరీష్ ప్రసాద్ ఎడిటింగు, మర్రి రవికుమార్ ప్రొడక్షన్ డిజైనింగ్ అన్నీ కూడా కలిసొచ్చి ప్రేమిస్తున్న సినిమాని ఒక అద్భుతమైన సినిమాగా తీసుకొచ్చాయి. చిన్న సినిమాల్లో 3 గంటల నిడివి అంటే చాలా గొప్ప విషయం. 2 గంటల 2 నిమిషాలే తక్కువ. సో ఏ బాయ్ స్ట్రగుల్స్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు గర్ల్ హీ లవ్స్ డీప్లీ, బట్ షీ ఫెయిల్స్ టు అండర్స్టాండ్ హిజ్ మెంటల్ స్టేట్. The burning flame in a loving heart seeks solitude and comfort, making it difficult to express emotions through words. సో ఈ సినిమాలో చిన్నప్పుడు ప్రేమలు చూపించారు. ఎంత అంటే మనసంతా నువ్వే టైపు అంత చిన్నప్పటి కథ లాగా చూపించారు. అందులో ఏంటంటే చిన్న బాబు పాప ఉంటారు. ఈ పాప నచ్చితే బోర్డు మీద రాస్తాడు అబ్బాయి, ఈ అమ్మాయి నాకు ముందు బెంచ్ పిల్ల బాగా నచ్చింది అని. ఒక బెంచ్లోనే కాదు, మొత్తం అన్ని బోర్డుల మీద రాస్తాడు. సో సార్ తల్లిని పిలిచి ఇట్లా ఉన్నది నీ కొడుకు పరిస్థితి, ఉన్నాడు వాడు 10 ఏళ్ళు లేడు, ఈ రకంగా రాసాడంటే నాకు ఆ పిల్లి ఇష్టము, అది ఎక్స్ప్రెస్ ఏదైనా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటే చెప్పమని చెప్పి మా టీచర్ చెప్పింది, అందరికి చెప్పాలనుకుని అందుకే రాశానని అంటాడు. ఆ పిల్లని మర్చిపోయి జ్వరం తెచ్చుకుంటాడు. ఆ పిల్ల కోసం అన్నం తినడు. సో తల్లి ఏం చేస్తుందంటే బతిన్లాడిపోయి అతని దగ్గర పోతే ఆ ఎవరు యజమాని, ఈమె పనిచేసే కంపెనీలో యజమాని, ఆమె అక్కడ స్వీపర్. అయినా బతిన్లాడితే సరే పాప పడుకుంది డిస్టర్బ్ చేయకుండా చూడండి అని అన్నాక, ఇది కరెక్ట్ అనిపిస్తుందమ్మా నీకు, నీ కొడుకు తీసుకురమ్మంటే ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు కాబట్టి అన్నం తినలేదు, నా పిల్లని చూడాలనుకున్న నేను పర్మిషన్ ఇచ్చాను, కానీ ఇది కరెక్ట్ అనిపిస్తుందా నీకు, ఇది కరెక్ట్ కాదు, నీకు ట్రాన్స్ఫర్ చేసేసాను, నువ్వు వేరే దగ్గర ఉండి ఇంకా అని చెప్పేసి ఆమె స్వీపర్ని అతను అధికారి కాబట్టి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పతంగుల మీద పేర్లు రాసేస్తే ఆ తన్ని కింద పడేస్తాడు. ఆ తన్నేది మనకు సస్పెన్స్ లాస్ట్లో తెలుస్తుంది. సో అతనికి మొత్తం గతం మర్చిపోతాడు. కానీ టీనేజ్ అయిన తర్వాత మళ్ళీ కాలక్రమేణా ఆ అమ్మాయినే ఇష్టపడతాడు. సో ఆ అమ్మాయి కావాలనుకుంటాడు, నాకు ఈ అమ్మాయి కావాలని చెప్పి పిచ్చిగా అమ్మాయి చుట్టూ తిరుగుతుంటాడు. సో ఈ నేపథ్యంలో తిరుగుతున్న దీంట్లో ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి రఫ్నెస్, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి క్రేజీనెస్ ఒక రవితేజ లాగా, తర్వాత ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ లాగా, ఎందులో ఆర్యలో అల్లు అర్జున్, ఆర్య 2లో అల్లు అర్జున్ లాగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేయడానికి సాత్విక్ వర్మ తన ఓన్ ప్రెజెంటేషన్ ఏదైతే మన కాపీ కాకుండా తన ఓన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అది మాత్రం అభినందనీయం. ప్రీతి నేహ అద్భుతంగా చేసింది. అట్లాగే విజ్జి చంద్రశేఖర్ వచ్చేసి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అట్లాగే మళ్ళీ చెప్పినట్టుగా హీరో తల్లిగానేమో విజ్జి చంద్రశేఖర్, హీరోయిన్ తండ్రిగానేమో సుబ్బు పంచు. ఆయన తల్లి ఈమె నిర్లక్ష్యం వల్ల మరణిస్తుంది అన్నది ఒక ట్విస్ట్ ఇచ్చారు.
సో దీని నేపథ్యంలో ఇతను చాలా పిచ్చిగా 5గురు ఫ్రెండ్స్ ఉంటారు ఇతనికి. సో ఆ ఫ్రెండ్స్ వస్తే తన కొడుకుల్లాగా పెంచుకుంటది వాళ్ళ అమ్మ. వాళ్ళందరికీ ఒకటే జాగాలో ఇస్తుంది ఆమె ప్లేసు. సో ఇతను ఇష్టపడ్డ అమ్మాయిని డైరెక్ట్‌గా కొంచెం టీనేజ్ అయినప్పుడు గతంలో చిన్నప్పుడు మర్చిపోయినటువంటి అమ్మాయినే ఇష్టపడ్డం ఒక యాదృచ్ఛికమైనటువంటి ఇది నమ్మశక్యం గాని అక్కడికే మనం నమ్మశక్యం గాని విషయం అది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు అని సరే మనం అక్కడికే కన్విన్స్ మనం. కాకపోయినా సరే ఓకే అనుకున్నాము. సో సాత్విక్ వర్మ, ప్రీతి నేహాల మధ్యల కెమిస్ట్రీ కానీ యంగ్ హీరోయిన్ అయినా కూడా వాళ్ళిద్దరి మ్యాచింగ్ బాగుంది. సో స్టార్టింగ్ గప్చుప్లు పిల్లలు చిన్న పిల్లలు అంజలి టైప్లో అంజలి సినిమాలో ఉన్నట్టుగా పిల్లలు హెల్ప్ చేయడము, ఆ పిల్లలు వచ్చి ఆమె ప్రోగ్రామ్ చెప్పడము, ఇదంతా కూడా చేసి దాని ప్రకారంగా వాళ్ళ లవ్ అనేది కుదురుతుంది. ఆమె ఇష్టపడదు ఇతన్ని. సో లాస్ట్‌కు 7/G బృందావన్ కాలనీ టైప్‌లో వచ్చి నీతో పడుకుంటాను ఒకరోజు నన్ను మర్చిపో అంటే నువ్వు కోపంగా ఉన్నావు, కోపంగా ఉంటే కాదంటే మళ్ళీ వచ్చి నేను కామ్‌గా ఉన్నప్పుడు పడుకుంటాను అంటుంది. లాస్ట్‌కి వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు పడుకుంటుంది. వాళ్ళ అమ్మకి టాబ్లెట్లు వేయడం మర్చిపోయింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. సో ఆమె దూరం అయిపోతుంది హీరోకి. హీరో పిచ్చోడైపోయాడు. ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరింది. ఇది కొంచెం 'అర్జున్ రెడ్డి' లాగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ కూడా పెట్టారు 'అర్జున్ రెడ్డిలా గడ్డం పెంచామని'. 'RX100' లాగా కూడా అనిపిస్తుంది మనకి హీరోయిన్ ఇతన్ని చంపేయాలన్నటువంటి ఆలోచనలు ఉంటుంది కాబట్టి. అంటే చంపేయాలని డైరెక్ట్‌గా అనకపోయినా ఆ టైప్‌లో ఆలోచిస్తుంది కాబట్టి. ఈమెకి ఒక పె పె వ్యక్తితో పెళ్లి అవుతుంది. ఆ పెళ్ళైన వ్యక్తి వాడు హోమో. మగవాళ్ళని ఇష్టపడతాడు వాడు. ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉండదు. వాడు పెళ్లి ఏదో చేసుకోవాలి కాబట్టి ఈమెను చేసుకున్నానని చెప్తాడు. క్లైమాక్స్‌లో ఈడుకు చితి తనకు తాను పేర్చుకొని చచ్చిపోతున్నటువంటి ప్రేమికుడు ఎప్పుడు బాత్రూంలోకి ఆమె ఉన్న దగ్గరికి బెడ్‌రూమ్ దగ్గరికి పంపిస్తుంటాడు. అక్కడ స్కిన్ టైట్లు వేసుకొని పిడుగులు కనబడేలాగా వాళ్ళ అమ్మాయిలు పడుకొని ఉంటారు. అది కొంచెం బాగా క్యూరియాసిటీగా చూపించారు. అట్లాగే ఇంకో సన్నివేశంలో సెంటర్ అన్న టైప్‌లో డైలాగ్ వచ్చేలాగా హీరోయిన్ ఏమంటదంటే నా కేక్ కట్ చేస్తాను అంటున్నాడు. అంటే నీ కేక్ కట్ చేస్తావా? మరి కేక్ కట్ చేయాల్సింది నేను కదా బర్త్‌డే బాబునని చిన్నపిల్లాడు ఒకడు. అంటే నా కేక్ నేను కట్ చేయనిస్తానా? అతను కట్ చేస్తాను అంటున్నాడు నేను కట్ చేస్తానని ద్వందార్థాలు శ్లేషాలంకారంలో డైలాగ్ తీసుకొని ఒక సన్నివేశం చెప్పించారు. సో సాత్విక్ వర్మ, ప్రీతి నేహాల మధ్యలో ఉన్నటువంటి ఇది బాగుంది. అట్లాగే ఆ అమ్మాయి నడుము, బొడ్డు ఇవన్నీ కూడా నాగవేంద్రరావు సినిమాలో చూపించినట్టు కూడా చూపించే ప్రయత్నం చేశారు. పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి పాటలు. మంచి సాంగ్సు. సో హీరోకి హీరోయిన్‌కి తొలి చూపులోనే ప్రేమ ఎట్లా అంటే ఈమె వచ్చి హెల్ప్ చేస్తుంది వీళ్ళకి ఫస్టు. సో నీతో డైరెక్ట్ రొమాన్స్ చేయాలని ఉంది అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని వచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. అందరికి అట్నే అనిపిస్తది. తీరవతల వాళ్ళ ఊరు ఫ్రెండ్సు. వాళ్ళు ఫాలో అవుతుంటే ఆమె వద్దంటుంటే తల్లి హాస్పిటల్‌లో ఉంటది. తండ్రి ఊరికి వెళ్ళిపోతే ఈమె ల్యాప్‌టాప్‌లో మాట్లాడుతుంటే ఆ ఫ్రెండ్స్ హాస్టల్‌లో ఉన్న ఫ్రెండ్స్ ఈమెకొచ్చి హెల్ప్‌గా ఉంటారు. మేము అడుగుతామే వాడెవడో అన్న తర్వాత ఆళ్ళకి ఎవ్వరికీ భయపడు వీడు మొత్తానికి ఎంటపడుతూ ఉంటాడు. లాస్ట్‌కు ఈమెకి ఎంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతారంటే గొలుసేసి తండ్రికి తగట్టేస్తే తల్లిని కూడా కొడతాడు వాడు. ఆ ప్రేమను ఆమె ప్రేయసి దగ్గరికి వెళ్తానని. చచ్చిపోతదేమో అనుకుంటాము. కానీ ఎంతో కష్టంగా బతుకుతుంది. ఫ్రెండ్స్ వాడిని పట్టుకుంటారు మూత్రం కోసం అని జంప్ చేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ టైప్‌లో ఇతను హీరో చూపించినటువంటి యాక్షను, అతను చూపించినటువంటి ఇది, ఆ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి రఫ్‌నెస్ అంత మూర్ఖుడు వాడు. వాడు ప్రేమికుడు కాదు వాడు మూర్ఖుడు. నీది కామం అంటుంది. లస్ట్ నీది కామం ఇతనిది ప్రేమ నన్ను చేసుకోబోయేవాడు అర్థం చేసుకున్నాడని ఆమె డైరెక్ట్‌గా అందులో చెప్తుంది. నేను ఫ్రెష్ కాదు, నేను ఆల్రెడీ వాడిన దాన్ని వర్జిన్ కాదు నేను అంటే ఇది ఇంట్రెస్టింగ్ కేసు ఉందని చెప్పి అతను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఫారెన్ తీసుకెళ్తానంటాడు. తండ్రి ఇష్టపడి చేస్తాడు. ఈమెకి పిలిచి అంటాడు నువ్వు ఆకలిగా ఉన్నావేమో వచ్చి భోజనం చేయి మా దగ్గర. కానీ మీ కొడుకుని మాత్రం వస్తే మాత్రం బతకడు నీ కొడుకు అంటే ఆమె అబద్ధం చెప్పి ఇంకో 2 నెలల్లో చేసుకోబోయేటువంటి తన కూతురి కొడుకు పుట్టినరోజు పుట్టెంటికల ఫంక్షన్ మేనమామ నువ్వు ఉండాలని చెప్పి అక్కడికి పంపించేసి పిల్ల పెళ్ళి అయితే పెళ్ళి అవుతుంది అన్న విషయం ఫోన్లో వినబడంగానే స్పీకర్ ఫోన్ ఆన్ కాగానే పరిగెత్తుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళు మిడిల్ క్లాస్ ఎగ్జామ్ మిడిల్ క్లాస్ కూడా కాదు. ఆమె స్వీపర్ కొడుకు అన్నప్పుడు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఎంతోమందికి చాట్లు తినిపేయడానికి డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళు పోవడానికి టాటా సుమోలు ఎలా వస్తాయి? ఇది ఆలోచించలేదు. ఒక్క హీరో డ్రెస్సింగ్ మాత్రమే చాలా క్యాజువల్ డ్రెస్సింగ్ పెట్టారు. అదొక్కటి పెట్టారు కానీ ఆ తల్లి పాత్ర మాత్రం చాలా అద్భుతంగా ఆమె విజయ్ చంద్రశేఖర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె పర్ఫార్మెన్స్‌కి సినిమా చూడాలి. అట్లాగే తమిళ నటుడైనటువంటి తను హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన అతను బాగా చేయడము ఇవి కొంచెం సినిమాని మనకు ఇంట్రెస్ట్ చేసుకునేలాగా క్రియేట్ చేశాయి. సో మొత్తానికి ఏంటంటే సాత్విక్ వర్మ, ప్రీతి నేహాల నటనతో మనకి ప్రేమిస్తున్నా అనేది
మనకు ఒక మంచి అంటే పాటలతోటి మెయిన్ ఆకట్టుకునేటువంటి విధంగా మనకు ఆకట్టుకునే విధంగా ప్రపోజల్ ఓకే చేయి ఓకే చేయి అని ఎంటపడుతూ ఉంటాడు. లాస్ట్‌కు ఆ పెళ్లి వేరే దగ్గర కుదిరిన తర్వాత ఆ శోభనం గదిలోకి వెళ్ళి కొడతాడు. ఆ శోభనం గదిలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆమె లోపల పడుకున్నప్పుడు ఆ లోపలికి బెడ్‌రూమ్‌లో ఆమె స్నానం చేస్తుంటే ఆడికెలా తెలిసింది? ఆ లోపల బాత్రూమ్‌కి ఎట్లా ఫ్లయింగ్ విసిరాడు, పేపర్‌లు ఎలా విసిరాడు అనే దానికి అర్థం లేదు. సో, శ్మశానంది ఆ బురదల గడ్డ కాడ కూర్చున్నప్పుడు అప్పటికి శవం లేదు కదా! నేను ఎట్లా కాల్చాలని చెప్పేసి కాటికాపరి అడిగినప్పుడు కూడా వస్తది శవం అని చెప్తాడు. అయితే లెటర్ రాసుకొని కూర్చున్నప్పుడు ఆ కాటికాపరికి ఒక మందు ఇచ్చారని మాత్రం చూపించాడు కానీ, ఆ తర్వాత ఆ కాటికాపరి ఏమయ్యాడు? ఇతను సొంతంగా తగలబెట్టుకుంటుంటే ఎవడేం పట్టించుకోలేదా అనే దానికి ఎటువంటి రీజన్ లేదు. అది ఆమె చేతిలో కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి భర్త చేతిలో ఉండడము. తర్వాత నలుగురు ఫ్రెండ్స్, ఐదుగురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను కాపలిగా ఉంటామని చెప్పి అక్కడ ఉండి కాపలా కాస్తుంటే వాళ్ళని దాటుకొని ఇతను అవి ఎలా వేశారు. వేసిన తర్వాత వాళ్ళు చూసుకొని ఈ అమ్మాయి లాస్ట్‌కు వాడు మగవాళ్ళని ఏస్తాడు కానీ ఆ అమ్మాయిల దగ్గరికెళ్ళడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత నిన్ను చంపేస్తే బాగుంటుందని చెప్పేసి అంత కూడా అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు సడన్‌గా అతన్ని విలన్ చేశారనే దానికి కూడా కరెక్ట్‌గా రీజనింగ్ అని ఇవి కాదు. తన గురించి తెలిసింది కాబట్టి వెంటనే చంపేసి అతను హంతకుడు అవుతాడు. అక్కడ కన్నా ఫారెన్ కన్నా ఇక్కడే బెటర్, నేను అక్కడే వెళ్లి చంపేద్దాం అనుకున్నాను. లోకం కోసం నేను ఆడవారిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం అంతా కొంచెం ట్రాష్‌గా అనిపించినా కూడా ఓ డిఫరెంట్ సినిమా. ఇంతకుముందు నన్ను ఊహించని విధంగా మాత్రం కథ వెళ్తుంది. అందులో అయితే డౌటే లేదు మనకి. మనం ఊహించని మెలికలతోటి మనకి వెళ్తా ఉంటది కథ. సో, ఓవరాల్‌గా నేను ఈ సినిమాకు ఇస్తున్నటువంటి రేటింగ్ ఏంటంటే 3.5/5. ఎందుకంటే ఒకటి పాటలు బాగున్నాయి. తర్వాత కొన్ని సీన్స్ మనకు 'ఆర్ఎక్స్ 100'లో, 'అర్జున్ రెడ్డిలో' ఇలాంటివి మనకి 'ఈడియట్' సినిమాలో కనబడే సీన్స్ మనకు ఇందులో కనబడతాయి. నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా ముఖ్యంగా ఏందంటే శారద రైల్వేలో అంటే శారద అనేటువంటి ఆమె ఒక రైల్వేలో చిన్న ఉద్యోగిని. భర్త చనిపోయాడు, కొడుకుని పెంచుకుంటున్నటువంటి ఆమెకి ఒక పక్కింటి ఆమె గట్కేసర్‌లోని రైల్వే కాలనీకి షిఫ్ట్ అవుతది. సొంతూరు గట్కేసర్ అని చూపించారు. నారాపల్లి దగ్గర ఒక హోటల్‌కి వెళ్ళినట్టు కూడా చూపించారు మనకు. గట్కేసర్‌లోని రైల్వే కాలనీలో షిఫ్ట్ అయినటువంటి ఆ లొకేషన్ అంతా కూడా అటువైపే తీసుకున్నారు. నారాపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి కాలేజ్‌కి వెళ్తే ఆ కాలేజ్ సాత్విక్ టైమ్ టేబుల్ తీసుకొని మరీ ఫాలో అవుతాడు. ఫాలో అయిన తర్వాత ఆమె మొదలు ఒక కండిషన్ పెడుతుంది. నాతో ఉంటే ఇంక నువ్వు నాతోటి ఒక్కసారి గడుపు, ఇంక నువ్వు ఎప్పుడు నా దగ్గర రావద్దంటే, ఆ గడిపిన తర్వాత కూడా నాకు నీతో ఉండాలని ఉంది అని వెంటపడుతుంటాడు. వాళ్ళ తల్లి చచ్చిపోతుంది. ఆ తర్వాత జస్ట్ ప్రేమ కథలు వచ్చేటువంటి ఈ రోజుల్లో ఈ ప్రేమ కథ బోల్డ్‌నెస్ ఎక్కువ యాడ్ చేసి వర్కౌట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇది లవ్ కాకుండా లస్ట్ మాత్రమే మిగిలిపోతుందని బల్లగుద్ది చెప్పడము. హీరోయిన్ అంటుంది ఆల్రెడీ, నీది లస్ట్‌రా, నీది కామం, నీది ప్రేమ కాదని అంటుంది. కానీ వీడు కాదు నాది లవ్వే అని ఇంకొక అమ్మాయి దగ్గరికి ఇతను ఒక ఉద్యోగం కోసం చేరిన తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేసినప్పుడు ఒక అమ్మాయిని రారా నాతో పడుకో అని చెప్పేసి పోయినప్పుడు మీ దాకా వెళ్ళిన తర్వాత కూడా నాకు చేయలేకపోతున్నానంటే నాకు ఇంకా అమ్మాయి మీద ఉంది, అయితే నాది కామం కాదు నాది లవ్వే అని డిసైడ్ కావడం. ఇవన్నీ సీన్స్ అన్ని కొత్తగా అనిపిస్తాయి. సీన్లు మాత్రం వేరే దగ్గర లేకపోయినా కానీ మెయిన్ కంటెంట్ అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 తర్వాత మనకి ఈడియట్ సినిమాలోని కొన్ని అంశాలు మనకు కనబడ్డా కూడా ఒక డిఫరెంట్ టైప్‌లో హీరో ప్రెజెంటేషన్. ఆ పాత్రలో ముఖ్యంగా ఈ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంతో అనుభవం ఉన్నటువంటి సాత్విక్ వర్మ చూపించిన పర్ఫార్మెన్స్ బాగుంది. చామంచాయలో ఉన్నా కూడా ఈ అమ్మాయి మెయిన్ హీరోయిన్‌గా చేసినటువంటి నేహ అందం కూడా బాగుంది. అమ్మాయి రంగు లేకపోయినా మంచి రూపురేఖలు, చక్కటి కళ్ళు ఉన్నాయి. కాకపోతే ఏజ్ పెద్దగా కాదు, పిట్ట పర్సనాలిటీ లాగా ఉన్న అమ్మాయి. నేపథ్య సంగీతం బాగుండి ఆ అమ్మాయి పర్సనాలిటీ కొంచెం చిన్న పర్సనాలిటీ కావడంతో కొంత మైనస్‌గా సినిమాకి పరిణమించింది. కొంచెం ఇంకా శ్రీలీలలాగా కొంచెము అంటే శ్రీలీల ఈ సినిమాకి సరిపోదు. ఈ టైప్ శ్రీలీల స్టార్టింగ్‌లో వచ్చినటువంటి సినిమా ఏదైతే మన శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో చేసిన సినిమా ఉందో, అది ఏదైతే పెళ్లి సందడి ఉందో ఆ టైప్‌లో హీరోయిన్ ఇంకెవరైనా ఉండుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. కానీ హీరోయిన్ బాగుంది చూడ్డానికి. కానీ ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. సో, మొత్తానికి ఏంటంటే హీరోయిన్ ఎంత చెప్పినా ఇతని ప్రేమను అర్థం చేసుకోదు. పోరానే అంటుంది. లాస్ట్‌కు అతను ఇక చచ్చిపోయేటువంటి ఆమె గోలీలేసి చంపేస్తాడు. పెళ్లి చేసుకున్న భర్త చచ్చిపోయాడని మనం అనుకుంటాం, చచ్చిపోయింది అనుకుంటాం. ఆ పిల్లలు వచ్చి లేపినారు. అక్క కూడా వాడు మళ్ళీ అతనితో సెక్స్ చేస్తూ ఉంటాడు, ఈమెను వదిలిపెట్టేస్తాడు. ఎట్లా వదిలిపెడతాడు? అంత హత్య చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఏం చేయకుండా ఇలా పాతిపడడము, పాడేయడము, ఏది చేయకుండా అలా నెగ్లెక్ట్‌గా వెళ్ళి వాడు దాన్ని మళ్ళీ మగవాడిని ఎలా ఎక్కుతాడు అనే దానికి రీజన్ లేదు. సో, అట్లాగే ఈ పిల్లలు తీసుకెళ్ళి ఆమె దగ్గర తీసుకెళ్ళినట్టు క్లైమాక్స్‌లోకి వచ్చిన తర్వాత డబ్బుంటే ఏదైనా జరుగుతుంది, పేదోడు ఎక్కడ గెలవలేరు అని చెప్పినటువంటి హీరోయిన్ తండ్రికి ఈమె అప్పుడు చెప్తుంది తల్లి. అక్కడ బాగుంది అది చెప్పడం. ఏమని చెప్తుందంటే, డబ్బుంటే అన్నీ జరగవు, నువ్వు అనుకున్నావు డబ్బుంటే అన్నీ జరుగుతాయని, కానీ డబ్బుంటే అన్నీ జరగవు. విజయ్ చంద్రశేఖర్ అంటుంది. డబ్బు లేకపోయినా కొన్ని జరుగుతాయి, డబ్బుంటే కొన్ని జరుగుతాయి, కానీ ప్రేమ అన్ని విధాలా గెలుస్తుంది. డబ్బు కొన్నిసార్లే గెలుస్తుంది, కానీ ప్రేమ అన్నిసార్లు గెలుస్తుంది అని చెప్పేటువంటి డైలాగు సూపర్గా ఉండి క్లైమాక్స్ బాగుంది. సాత్విక్ వర్మ, ప్రీతి నేహల నటన, ముఖ్యంగా విజయ్ చంద్రశేఖర్ నంబర్ 1 అయితే, తర్వాత సాత్విక్ వర్మ సెకండ్ అయితే, ప్రీతి నేహ థర్డ్ అయితే, సుబ్బు కూడా
పంచ్ కూడా అద్భుతంగా చేశాడు తండ్రి పాత్రని. సో, ఆయన తమిళ నటుడైనా కూడా తెలుగు డబ్బింగ్ కూడా సొంతంగా చెప్పుకోవడం చాలా మెచ్చుకోదగ్గ విషయం. అయితే 5 ఫ్రెండ్స్ కొత్త వాళ్ళుగా వచ్చినటువంటి 5 ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశారు. సో, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పట్టి మాట్లాడినా కూడా ఆ క్యారెక్టర్‌లకు సరిగ్గా సరిపోయారు వాళ్ళు. సో, మొత్తానికి ఏంటంటే ఫ్రెండ్స్ తప్పన ఎలా ఉంటది, వీళ్ళేదో ఉంటది. తర్వాత చెల్లెలు, వాళ్ళ అక్క ఉంటది ఒకామె. ఆళ్ళ అక్క, బావ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్లేస్ మారితేనైనా వీడు అమ్మాయిని మర్చిపోతాడేమో అని చెప్పి వేరే ప్లేస్ తీసుకెళ్తారు. వీళ్ళేమో ఫారెన్ పెళ్లి చేసేస్తే వీడు వెళ్ళిపోతాడని చెప్పి సుబ్బు ట్రై చేస్తాడు. సో, ఇవన్నిటి మధ్యలో లాస్ట్‌కి వీళ్ళిద్దరు ప్రేమికులు చితి మీద ఆమె చచ్చిపోయిన తర్వాత కూడా ఆమెతో పాటు చితి ముట్టించుకునేప్పుడు అప్పుడు ఏడ్చేసి నీది నిజమైన ప్రేమరా నేను అర్థం చేసుకోలేకపోయినా అని చెప్పేసి వాళ్ళిద్దరు సుఖాంతం కావడం. ఆ తల్లిదండ్రులు చూసిన తర్వాత మీరు విజయ్ అంటుంది అప్పుడు సుబ్బుతోటి, మీరు అన్నారు కదండీ అన్నీ డబ్బులే గెలుస్తాయని, ప్రేమ గెలుస్తుందని చెప్పాను కదా! ప్రేమ లేట్‌గా గెలిచినా లేటెస్ట్‌గా గెలుస్తది. ప్రేమనే లాస్ట్‌కి గెలుస్తదని చెప్పి చెప్పడము అక్కడ బావుంది. 'ప్రేమిస్తున్నా' అనే టైటిల్‌కి నేను ఇంతకుముందు 'నన్ను ప్రేమించవా' అనే సినిమా తీశా. అప్పుడు ప్రేమ గురించి అది కానీ అది మరీ అంత ర్యాష్ క్యారెక్టర్ కాదు ఆ సినిమాలో. ఊరికే వన్ సైడ్ లవ్ ఉంటుంది. మరదలు ఇష్టపడితే కాదని అంటాడు. అదొక టైప్స్ కథ. కానీ అదే దగ్గర అదే టైటిల్‌లో ఉన్న 'ప్రేమిస్తున్నా' అనేటువంటి ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా ఉండి సాత్విక్ వర్మ నటనని బయటకు తీసుకొచ్చింది. అట్లాగే ప్రీతి నేహ చిన్న పిట్ట పర్సనాలిటీ ఉన్నా కూడా ఆ అమ్మాయి బాగుంది. క్యారెక్టర్‌కి సరిపోయింది. పాటలు చాలా అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా ఈ మెచ్చుకోవాల్సింది ఏందంటే సిద్ధార్థ్ సాలూరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. క్యాచీ నంబర్స్ పాటలన్నీ కూడా. ఒక్క పాట కూడా బాలేదనడానికి లేవు. అన్ని పాటలు బాగున్నాయి. సో, 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. బాగుంది సినిమా. సో, కానీ 'ద గర్ల్ ఫ్రెండ్' ముందు ఇది కొంచెం ఈ ఎక్కువ సినిమాల మధ్య మళ్ళీ నలిగిపోయిందంటే. సో, పబ్లిసిటీ ఇంకా చేసుంటే బాగుండేది. గ్లోబల్ ద్వారా వచ్చినటువంటి ఈ సినిమా 'ప్రేమిస్తున్నా' ఒక మంచి సినిమా. సో, మంచి సినిమాకి తగ్గ ఆదరణ అయితే లేదు. 2 గంటల 58 నిమిషాలు బోర్ కొట్టకుండా పాటలతో, పద్యాలతో మనకు చూపించినటువంటి ఈ సినిమా కొంచెం హీరో క్యారెక్టర్ క్రేజీగా అనిపిస్తుంది. అయితే ఒక క్యారెక్టర్ అదొక మానసిక పరిపక్వత లేనటువంటి ఒక మానసిక మాంద్యుడు అని అనుకోవాలి. ఒక రకంగా పేషెంట్, వాడు ప్రేమికుడు కాదు పేషెంట్. సో, అటువంటి పేషెంట్ పాత్రలో సాత్విక్ వర్మ చూపించిన నటనకి, ఆ పాటలకి, ఆ అమ్మాయి నేహ అందానికి సినిమా చూడొచ్చు. అట్లాగే విజయ్ తల్లి పాత్ర చేసినటువంటి తీరుకి, సుబ్బు తండ్రి పాత్ర చేసిన విలనీకి, అది అంటే విలన్ అంటే తండ్రి అన్నప్పుడు అలాగే ఉంటాడు కదా హీరోయిన్ తండ్రి. సో, అలాగా న్యాచురల్‌గా ఉన్నటువంటి దాంట్లో కొంచెం అక్కడక్కడ అన్‌న్యాచురల్‌వి ఉన్నాయి. కానీ లొకేషన్స్ బాగున్నాయి. తర్వాత ప్రయాణం కాకపోతే ఇతనికి ఆర్థికంగా డబ్బు లేని పరిస్థితి ఎక్కడ కనబడదు మనకు. బాగా రిచ్‌గా ఖర్చు పెడుతుంటాడు. పిల్లలకు అన్నీ తెస్తుంటాడు. ఆ అమ్మాయి ఏమన్నా బాగా డబ్బులున్న అమ్మాయి. ఇతనేమో స్వీపర్ కొడుకు. అది సింక్ కాలేదు. సో, ఉద్యోగంకి ఇంటర్‌కి వెళ్తూ అమ్మాయిల కోసం వెళ్ళడము. తర్వాత అమ్మాయిలు మొత్తము ఆల్మోస్ట్ స్కిన్ టైట్లు వేసుకొని అన్ని బ్యాక్‌లు, ఫ్రంట్‌లు అన్నీ కనబడేటువంటి పరిస్థితుల్లో ఉన్న బాత్రూమ్‌లోకి ఇతను దూరడము. అది బెడ్‌రూమ్‌లోకి దూరడము. రాత్రంతా అలా చూస్తూ కూర్చోవడం. మిమ్మల్ని మాత్రం చూస్తలేను వాళ్ళే చూస్తున్నాను అనడం. ఇలాంటివి కొంచెం మోటుగా అనిపిస్తాయి మనకి. ఆ తర్వాత ఇందాకే చెప్పినట్టుగా నీ కేక్ కట్ చేయను కేక్ ఉన్నది అనే టైప్‌లో అంటే సెంటర్ కట్ చేసాడు అన్నట్టు ఆ పాయింట్ వచ్చే విధంగా నా కేక్ కట్ చేయనిస్తాను అన్నాడు. కేక్ అడుగుతున్నాడు కానీ నేను కేక్ కట్ చేయనిస్తాను అనడము. అలాంటి కొన్ని శ్లేషలు, తర్వాత కొన్ని సైగలు కూడా ఉన్నాయి పాటల్లో. అవి కొన్ని మినహాయిస్తే సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా ఉన్న అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. క్లియర్‌గా కొన్ని డైరెక్ట్ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో, లాస్ట్‌కి వాడు హోమోసెక్చువల్ అయినటువంటి వ్యక్తి తను సంఘంలో ప్రూవ్ చేసుకోవడం కోసం నేను పెళ్లి చేసుకున్నానని చెప్పడము అది బాగుంది. లాస్ట్‌కి ట్విస్ట్ బాగుంది. లాస్ట్‌కి వచ్చి మళ్ళీ 'ప్రేమిస్తున్నా'లో ఇద్దరు హీరో హీరోయిన్స్ కలిసిపోవడం అనేది బాగుంది. ఒక ప్రేమ కొత్త రకమైన చిత్రం. అంటే ఇవాళ సినిమాలు ఏ రకంగా అంటే చూస్తే నేర్చుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం. సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నాం అనేది తెలుసుకుంటే మాత్రం బాగుంటుంది. 'అర్జున్ రెడ్డిలో' డైరెక్ట్‌గా నెక్కర్‌లో అది లేకుండా మీదికెళ్ళి నీళ్లు పోసుకున్నట్టుగా ఈ సినిమాలో కూడా వీడు చచ్చిపోయేటప్పుడు మొత్తము తనే కూర్చొని తగలబెట్టుకునేది ఏ రకంగా అనేది చూపించారు. కాకపోతే ఆ లొకేషన్స్, ఆ తీసుకున్నటువంటి క్యాచ్, ఆ యాంగిల్స్ అవన్నీ కూడా సినిమాటోగ్రఫీ యొక్క పర్ఫెక్షన్‌ని చూపించాయి. ముఖ్యంగా మనకి ఎడిటింగ్ కూడా శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బోర్ కొట్టదు. 3 గంటల సినిమా 2 నిమిషాలే తక్కువ 3 గంటలకి. సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా శిరీష్ ప్రసాద్ ఇంకా కట్ చేస్తే బాగుండదు అనే సీన్ ఎక్కడ లేదు. బాగున్నాయి. అన్ని సీన్లు కరెక్ట్‌గా ఉన్నాయి. చిన్నప్పటి ఎపిసోడ్‌లో కూడా టక్ 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 షార్ప్‌గా వెళ్ళిపోయినాయి. అంత పెద్ద నిడివిలో ఇంత చిన్న సినిమాకి 3 గంటల నిడివి తీసుకొని దాదాపు 2 గంటల 58 నిమిషాల ఏ సర్టిఫికేట్ సినిమాకి ప్రేక్షకులకు పెట్టిన డబ్బుకు కరెక్ట్‌గా ఇప్పుడు టికెట్లు కూడా దీనికి ఎంత పెట్టారంటే 200, 300 పెట్టారు. ఆ 200, 300 రూపాయలు తగ్గట్టే సినిమా ఉంది కానీ ఎక్కడ కూడా మనకు లాస్ అనిపించే విధంగా ఈ సినిమా లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఓకే ఇప్పుడు మనము ఈ టికెట్ కొన్నాము, లాస్ అవుతున్నాము అనేటువంటి పరిస్థితి లేకుండా మనం పెట్టిన టికెట్‌కి పాటలైనా మనకు వర్త్ అన్నట్టుగా పెట్టారు. రీసైక్లర్స్ వచ్చేసి మనకు 300 రూపీస్ పెట్టిన ఈ సినిమా 200 రూపీస్ మిగతావి పెట్టారు.
సో రీసైక్లర్స్ మాత్రమే ఎక్కువ పెట్టారు, మిగతా మాత్రం అన్ని 200 దగ్గరే పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏషియన్ సినీ స్క్వేర్, పీవీఆర్ ప్రిస్కిలిమ్ గచ్చిబౌలి, తర్వాత మీరజ్ సినిమాస్, పీవీఆర్ ఐకాన్ హైటెక్, పీవీఆర్ ఐనాక్స్ ప్రిజమ్ మాల్ హైదరాబాదు, జేపీ సినిమాస్ చందానగర్, పీవీఆర్ సెంట్రల్ మాల్ పంజగుట్ట, మూవీ టైమ్ సినిమాస్, తాలూరు థియేటర్స్, శ్రీరమణ అంబర్పేట, ఆరాధన థియేటర్, సప్తగిరి 70mm 4 ఆటల్లో అందుబాటులో ఉండగా మల్టీప్లెక్స్లలో ఒక్క షో 2 షోలు అందుబాటులో ఉన్నటువంటి ఈ సినిమా సింగిల్ షోలు మల్టీప్లెక్స్ అన్నింటిలో సింగిల్ షోలు ఉన్నటువంటి ఈ సినిమా ఉన్నంతలో బెటర్ సినిమా అని చెప్పాలి. సో సాత్విక్ వర్మ మాత్రం మంచి ఫ్యూచర్ కనిపించింది. అట్లాగే నేహా కూడా తగిలితే శ్రీనిలాగా మంచి హీరోయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి భవిష్యత్తు కనిపించింది సాలూరి సిద్ధార్థ్కి. సో ఓవరాల్గా డైరెక్షన్ కూడా భానుశంకర్ డైరెక్షన్ కూడా బాగుంది. సో ఓవరాల్గా సినిమాలో మంచి చెడులు పక్కన పెడితే మనసంతా నువ్వు ఇలాంటి కొంచెము RX-100 అర్జున్ రెడ్డి, తర్వాత ఈడియట్ ఇలాంటి అన్ని కంపోజిషన్లు పక్కన పెడితే సినిమా మాత్రం చూసిన వాళ్ళకి ఆ లొకేషన్స్ పరంగా కానీ, లేకుంటే తల్లి పాత్ర విజయ్ పాత్ర ఆ తల్లికి కొడుకున్న బాండింగ్, ఇలా గొలుసుతో వర్ణించడం అన్నీ కొన్ని జరుగుతాయి ఇలా అనేటంటే సినిమాటిక్గా మనం ఒప్పుకుంటే కనుక ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. 3 గంటల పాటు మనల్ని ఆ 200 రూపాయలకి 3 గంటల పాటు చూపించేటువంటి ఎంటర్టైన్మెంట్ వర్క్ అయితే పాటల వరకు మంచిగా ఉన్నాయి కాబట్టి, సాహిత్యం బాగుంది, సంగీతం బాగుంది కాబట్టి సినిమా చూడొచ్చు. ప్రేమిస్తున్న ఈజ్ ఆర్డినరీలో ఎబో యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సాత్విక్ వర్మ నటన మాత్రం మరోసారి స్పెషల్గా చెప్తున్నాను, ఆయనకు స్పెషల్ కన్సెషన్ అభినందనలు చెప్పాలి, ఎందుకంటే స్పెషల్ మెన్షన్గా చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు కాబట్టి అతను ఆ డబ్బింగ్లో చాలా అద్భుతంగా వాయిస్ చెప్పాడు. అట్లాగే ఆ అమ్మాయి విజి ఆ పాత్ర తల్లి పాత్ర చేసిన ఆమెకు కూడా స్పెషల్ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో తండ్రిగా చేసినటువంటి హీరోయిన్ తండ్రిగా చేసిన సుబ్బు పంచ్ కూడా స్పెషల్ మెన్షన్స్ చెప్పాల్సిన పరిస్థితి. అట్లాగే ప్రీతి నేహ కూడా బాగా చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ ఆకట్టుకునే విధంగా చేశారు. మెట్ల మీద ఎగురుతున్నప్పుడు అందాలు ఎగురుతున్నట్టు అవన్నీ కూడా గ్లామర్గా అమ్మాయిలను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ కూడా సహజంగా చేశారు. అట్లా ఆఖరికి గప్చుపు చెత్తలో పడితే అది కూడా చేసుకొని తినేటువంటి అవకాశం, అంటే ఆమెని చాలా ప్రేమించాడు. ఐస్ పుల్ల కింద పడిపోతే ఆ పుల్లను కూడా దాచుకున్నటువంటి తీరు ఇవన్నీ చూసి లాస్ట్కు పిచ్చోడైపోయినప్పుడు ఆ తర్వాత పుట్టెంటికలు తీసినటువంటి కోడలకు కింద పడేసి పరిగెత్తాడు. ఇలాంటి కొన్ని నిజంగా జరుగుతాయి. అంటే ఇట్లా చేయొచ్చా? అన్నం తింటాడు, వచ్చి అన్నం పడేస్తాడు, మూత్రం పోసుకుంటాడు, మూత్రం తల్లి కడుగుతుంది, ఇవన్నీ కూడా చూపించి చాలా సహజంగా చూపించి ఒక నీచమైన క్యారెక్టర్ లాగా హీరోని చూపించారు. అది ప్రేమ కాదు, ఒక లస్టే ఒక ప్రేమ అని చెప్పి లాస్ట్లో ఒక నమ్మించే ప్రయత్నం చేసి మొత్తాన్ని భానుశంకర్ ఇంటికి పంపించాడు మనల్ని. లాస్ట్కి అయితే ప్రేమిస్తున్నా అనేటువంటి సినిమా, అటువంటి క్యారెక్టర్ మాత్రం జనాల్లో ఉండకూడదు అని ఎవరు నేర్చుకోకూడదు అలాంటి సినిమా. ఇట్లా చూసి నేర్చుకునేటువంటి వాళ్ళకి మాత్రం చెడు చేసే సినిమానే చెప్పాలి ప్రేమిస్తున్నా. సో ఓవరాల్గా సాంఘికంగా ఇలాంటి సినిమాలు ఎటువంటి ప్రయోజనం అంటే వీటిని చూసినటువంటి యువత పాడేటువంటి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నటువంటి సినిమా ప్రేమిస్తున్నా. అయినా కూడా సినిమాలో సినిమాటిక్ అంశాల ప్రకారంగా చూసుకొని ఏదో మాస్ చూసి ఆనందపడి అప్పుడు లిప్ లాక్లతోటి మనం అర్జున్ రెడ్డి చూసి ఆడవాళ్ళతో అందరూ ఎంజాయ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి అది కూడా బాగుంటుంది అని అనుకుంటే హ్యాపీ. ఈ సినిమాకి పబ్లిసిటీ ఉంటుంటే ఇంకొంచెం ఆడేదేమో సినిమా. సో మొత్తానికి పెద్ద బ్యానర్లో లేకపోయినా పెద్ద డిస్ట్రిబ్యూటర్ చేతిలో గోబర్లో పడింది కాబట్టి పర్వాలేదేమో, చూద్దాం. మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సాత్విక్ వర్మకు మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. మరీ చెప్తూ అభినందనలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.